సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండల కేంద్రంలో మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ సత్యప్రకాష్ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధి పట్ల అవగాహన మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, మలేరియా వ్యాధి వల్ల వచ్చు అనర్థాలను తెలియపరుస్తూ నివారణ చర్యలు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 2030 వరకు మలేరియా నిర్మూలన జరగాలని, దీనికి అందరి ప్రజల సహకారం ఉండాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయస్వరూప, హెల్త్ అసిస్టెంట్ జితేందర్ రెడ్డి, సురేష్ కుమార్, ఏఎన్ఎంలు మంగా, శివలక్ష్మి, నర్సింగ్ ఆఫీసర్స్ కల్పన, నాగరాణి, ఆశా కార్యకర్తలు స్వరూప, ఉమారాణి, బాలమణి, నిర్మల, కవిత, స్వప్న, మౌనిక, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 25 ప్రపంచ మలేరియా దినోత్సవం చేయడం జరుగుతున్నది. ఈ మలేరియా దినోత్సవం రోజు కేవలం అంటే మలేరియా అరికట్టాలి, 2030 వరకు కంప్లీట్గా దీన్ని మలేరియా తుదముట్టించాలని చెప్పేసి మన యొక్క ప్రభుత్వాలు చాలా కంకణబద్ధులై ఉన్నారు. దీనికి సంబంధించింది ముఖ్యమైన ఏంటంటే పరిసరాల పరిశుభ్రత పాటించడం అనేది అతి ముఖ్యమైనది. దీంట్లో భాగంగా ప్రతి ఫ్రైడే డ్రై డే పాటిస్తున్నాము. ప్రతి ఫ్రైడేనే కాకుండా మంగళవారం ప్రతిరోజు మనము ఫ్రైడే లాగానే చేస్తూ ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే చుట్టుపక్కల ఏమైనా సంపులు కానీ, ఓపెన్ నాళాలు కానీ, ఇంకేదైనా టైర్లు కానీ, లేకపోతే ఏదైనా వేస్ట్ మెటీరియల్ కానీ ఉంటే దాన్ని శుభ్రం చేసుకోవడము, వాటి వ్యాప్తి చెందకుండా ఉండడం, తోక పురుగులు వ్యాప్తి చెందకుండా ఉండడం, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. పొరపాటున దోమ కుట్టినా కానీ మలేరియానే కాదు, దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, తర్వాత తదితర వ్యాధులు, ఫైలేరియా, చికెన్ గున్యా, ఇవన్నీ వ్యాధులు కేవలం కేవలం దోమల వల్లనే వస్తున్నాయి. కాబట్టి దోమలను అరికడితే మొట్టమొదటిగా మలేరియా ఎంతైతే ఇబ్బంది పెట్టిందో అది కంట్రోల్ అవ్వడమే కాకుండా మిగతా జబ్బులు కూడా రాకుండా ఉంటాయి అని సవివరంగా వివరిస్తున్నాను. థ్యాంక్ యూ.